పల్నాడు జిల్లాలో సీఐ చిన్నమల్లయ్య అజ్ఞాతవాసం సంచలనంగా మారింది. 10 రోజులు గడుస్తున్నా ఎక్కడున్నాడో కూడా అంతుచిక్కడం లేదు. 2 టీంలు గాలిస్తున్నా అతని ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. ఇంతకీ అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ చిన్నమల్లయ్యను కాపాడుతుందెవరు? సొంత శాఖలోని అధికారులే రక్షిస్తున్నారా? సీఐ వ్యవహార శైలి వివాదాస్పదంగా ఎందుకు మారింది? పల్నాడు జిల్లాలో సీఐ చిన్నమల్లయ్య వ్యవహారం సంచలనంగా మారింది. ఆయన ఆచూకీ కనుక్కోవడంలో పోలీసు శాఖ విఫలం కావడం జిల్లాలో చర్చనీయాంశమైంది. సీఐ చిన్నమల్లయ్యపై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై అత్యాచారం చేశాడని ఫిర్యాదులో తెలిపింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు సీఐకు చెందిన స్థలంలోనే కోళ్ల ఫారం అద్దెకు తీసుకుని నిర్వహించుకుంటున్నట్లు తెలిపింది. ఈ వ్యవహారాన్ని ఉన్నతాధికారులు సీరియస్గా తీసుకున్నారు. బాధిత మహిళను వైద్య పరీక్షల కోసం వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. బాధితురాలు స్టేట్మెంట్ రికార్డు చేశారు. కేసు విచారణలో భాగంగా ఫోరెన్సిక్ క్లూస్ టీంలను రంగంలోకి దించారు. ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. సీఐ చిన్నమల్లయ్యపై శాఖాపరమైన విచారణ చేపట్టిన పోలీసులు ఆ తర్వాత అతడిని సస్పెండ్ చేశారు. ఘటన జరిగి 10 రోజులు దాటినా ఇప్పటి వరకు ఆచూకీ కనుక్కోలేదు. కేసు విచారణను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసు శాఖలోని కొంతమంది సీఐ చిన్నమల్లయ్యకు సహకారం అందిస్తున్నారని తెలుస్తోంది. అందుకే ఆచూకీ కనుక్కోలేకపోతున్నారని సమాచారం. సీఐ చిన్నమల్లయ్య మరికొంతమంది మహిళలతోనూ వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నాడని బాధిత మహిళ ఆరోపించింది. మరో మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియోలు సైతం బయటకొచ్చాయి. గతంలో సీఐ చిన్నమల్లయ్య టీడీపీ నేత రామును తుపాకీ చూపి బెదిరించిన ఘటన కూడా వివాదాస్పదమైంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి అజ్ఞాతంలో ఉన్న సీఐ చిన్నమల్లయ్య ఆచూకీ కనుక్కోవాలని కోరుతున్నారు బాధితులు.